హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్, ఆబ్స్టేషన్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఈరోజు నేను కామన్గా ఓపీలో చూసే కంప్లైంట్ గురించి మీతో డిస్కస్ చేస్తాను. అదే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. ఈ మధ్య ఎక్కువ చిన్నపిల్లల్లో కూడా చూస్తాము. ముఖ్యంగా ఆడపిల్లల్లో కూడా, మగపిల్లలు ఆడపిల్లలు లో చూస్తున్నాము. ఆడపిల్లల్లో కూడా ఎక్కువగా చూస్తున్నాము. జాబ్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఎక్కువ చూస్తున్నాము. దీనికి కారణం ఏంటంటే మెయిన్గా వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం. ఇప్పుడు పని వేళల్లో ఉన్నప్పుడు వాటర్ ఎక్కువ తీసుకుంటే ఫ్రీక్వెంట్గా యూరిన్ పోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో చాలామంది ఆడవారు వాటర్ తీసుకోకుండా ఉన్నారు. అట్లాంటప్పుడు ఎప్పుడైతే వాటర్ తీసుకోకుండా ఉంటామో అట్లాంటప్పుడు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఫ్రీక్వెంట్గా వస్తుంది. దాంతోపాటు స్కూల్స్లో కానీ ఆఫీస్లో కానీ బాత్రూమ్ కూడా ఫెసిలిటీ కూడా సరిగ్గా ఉండదు. అలాంటప్పుడు కూడా బాత్రూమ్ పోవాలనిపించక ఎప్పుడో ఇంటికి బయలుదేరినప్పుడు స్కూల్కి కానీ లేకపోతే ఆఫీస్కి బయలుదేరినప్పుడు కొద్దిగా వాటర్ తాగేసి మళ్ళీ రిటర్న్ సాయంత్రం వచ్చినప్పుడు వాటర్ తీసుకోవడం వల్ల వీళ్ళకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంది. పిల్లల్లో కూడా వాష్ చేసే విధానం కూడా తల్లిదండ్రులు నేర్పించాలి. బాత్రూమ్ పోయినప్పుడు కానీ పిల్లలకి బాగా ప్రైవేట్ పార్ట్స్ దగ్గర నీట్గా క్లీన్ చేసుకోవడం నేర్పించాలి. క్లీన్ చేసుకోవడం కూడా వెనక నుంచి పైకి క్లీన్ చేసుకోకుండా పై నుంచి క్లీన్ అంటే ముందు నుంచి కింద క్లీన్ చేసుకున్నట్టు పిల్లలకు నేర్పించాలి. రెగ్యులర్గా పిల్లలకి వాటర్ ఎక్కువ తీసుకునేటట్టు చేసుకోవాలి. రోజుకి అరౌండ్ 3 లీటర్స్ to 5 లీటర్స్ వరకు వాటర్ తీసుకోవడం వల్ల మనము ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించుకోవచ్చు. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. కొత్తగా ఏమన్నా టాపిక్స్ గురించి ఏమన్నా కానీ కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ.